తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. 10 స్థానాల్లో వాళ్ళు విజయం సాధిస్తే గానీ కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ అవ్వదు రాష్ట్రంలో అనేది మీ అంచనా. బీజేపీ అక్కడ సెంట్రల్ లో వస్తే మాత్రం ఇక్కడ షిండే గవర్నమెంట్ ఇన్వర్టబుల్ చాలా ఉంటాయి సార్ వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు మీ అంచనా ఏంటి? కాంగ్రెస్కి ఎన్ని రావచ్చు, బీజేపీకి ఎన్ని రావచ్చు, బీఆర్ఎస్కి ఎన్ని వచ్చే అవకాశం కనిపిస్తుంది? నాకైతే అంత ప్రాస్పెక్టివ్గా ఎవరు గారు మరి ఎంఐఎం తప్ప ఇంకెవరు అంత ప్రాస్పెక్టివ్గా కనబట్టు. వాడవుతే పక్క ఒకటి డంకా పాలస్ వీళ్ళు అంత స్థిరం లేదండి. పర్సంటేజ్ చెప్తే ఫస్ట్ ఎవరు ఉండొచ్చు, సెకండ్ ఎవరు ఉండొచ్చు, థర్డ్ ఎవరు ఉండొచ్చు? ఇప్పుడున్న పరిస్థితుల్లో రీవ్యాంప్ పై బీఆర్ఎస్ యుద్ధం విపరీతంగాను విభిన్నంగాను చేస్తే క్షేత్రస్థాయి ప్రక్షాళనతో ఛాన్సెస్ సార్ అంటే ప్రభుత్వాన్ని ఆషామాషిగా ఇచ్చారా లేదా ప్రభుత్వాన్ని ఆచితూచి ఆలోచించి నీ మీద వ్యతిరేకతతో ఇచ్చారన్నది ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్కి ఒక సమాధానం వస్తుంది. వాళ్ళ కనుక తగ్గి సీట్లు వస్తాయి, ఎక్కువ సీట్లు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఆలోచించకుండా ఒక ఆవేశం అనర్థదాయకం. ఎందుకంటే మనకి రూరల్ అండ్ అర్బన్ కంపేర్ చేస్తే అర్బన్లో అక్కడ కాంగ్రెస్ ప్రెజెన్స్ ఉంది. అని దగ్గర 20 స్థానాల్లో హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ వచ్చింది కదా, ముక్కుతూ మూలుగుతో కాంగ్రెస్ గెలిచింది 20 స్థానాల్లో 1000 ఓట్ల లోపున. సో దీనివల్ల ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత చచ్చిపోయింది అంత లేదు, కానీ ప్రభుత్వ స్థాపనకు వెసులుబాటు అయితే వచ్చింది. అంటే నేను అడుగుతుంది, ఇప్పుడు వివిధ సర్వేలు అన్నీ చెప్తుంది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇక్కడ ప్రధానంగా ఉంటుంది అనేది అంటున్నారు. మీకు అలా అనిపిస్తుందా? మీకు బీజేపీ గణనీయంగా ఓటు బ్యాంకును పెంచుకుంటుంది, కానీ నెంబర్ ఆఫ్ స్థానాలు మాత్రం ఇంపాసిబుల్ టు నెక్స్ట్. సార్ వాళ్ళ పనితీరుని వాళ్ళు ప్రజలు ప్రక్షాళించుకోగలిగారు సార్ యాజ్ ఎ బీజేపీ. ప్రధానికి కిషన్ రెడ్డి గారు పర్యాటక సంఘం మంత్రి అయ్యండి ఏమి ఇచ్చాడు సార్? ఓ లిఫ్ట్ను ఒక వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసాడు. ఆయన గద్వాలకి 40 కోట్లు తీసుకొచ్చి తెచ్చినట్టు తెచ్చి వెనక పట్టుకుపోయాడు ఆ గుడి పునరుద్ధరణకి. అలాగే పర్యాటక రంగంలో అనా పైసా కంట్రిబ్యూషన్ ఒక స్టేట్కి ఉండి కూడా బీయింగ్ ఏ ప్రెసిడెంట్, బీయింగ్ ఏ క్యాబినెట్ మినిస్టర్ ఏమీ లేదు. అలాగే స్వయం బాబురావు గారు గిరిజన యూనివర్సిటీకి ఆయన కంట్రిబ్యూషన్స్ ఏంటంటే 0. గళమిప్పి మాట్లాడిన ఉదంతా లేదు. పసుపు బోర్డు తెస్తానన్న ధరంపూరి అరవింద్ ఏమయ్యాడు అందరికీ తెలిసిన విషయం. ఓన్లీ వీళ్ళని తిట్టుకుని కాలక్షేపం చేస్తున్నాడు. బండి సంజయ్ గురించి ఇంక చెప్పక్కర్లేదు. అధ్యక్షుడిలో ఒక బీజేపీ ఒక మొమెంటం తేగలిగాడు, కానీ పార్టీని ఆయన నియోజకవర్గంలో కూడా ఏం చేసాడో ఆయనకే తెలియాలి. సో వీటిలన్నిటిలోంచి ఏంటంటే బీజేపీ పరంగా ఎంత స్పందనగా ఉంది అన్న దగ్గర అయితే వెంకటరామరెడ్డి గారు గెలిచారు చూడండి. వాళ్ళ మిస్సెస్కి కనుక ఎంపీ స్థానం వస్తే ఒకటి గ్యారంటీగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్ లెవెల్స్. కామారెడ్డి ఎమ్మెల్యే గారి భార్యకి ఎంపీ టికెట్ అనేది ఒకటి ఉంది. ఆవిడ కమిట్మెంట్స్ కానీ వాళ్ళ కుటుంబం పరంగా వాళ్ళ నియోజకవర్గం మీద పట్టు సాధించడం కానీ ఇన్వెటబుల్. సో ఆ ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్ ద టెరిటరీ ఆవిడకి టికెట్ వస్తే. బట్ మిగిలినవి అంత తగ్గడం పగడం లేదు. ఈ మల్కాజ్గిరి ఈటెల రాజేంద్ర గారు అంటే ఈటెల రాజేంద్ర గారు ఒక ఎక్స్పైరీ ప్రోడక్ట్ అయిపోయారు. ఒక మంచి వ్యక్తి బంగారంపల్లి ఇంకా గోడ చీరకి కావాలంటారు చూడండి. ఎప్పుడైతే ఆ గోడ చీరకు కరువైందో చూసింగ్ బీజేపీ ఈజ్ అ రాంగ్ స్టెప్ బై ఈటెల రాజేంద్ర. ఆ టైంలో ఆయన కాంగ్రెస్ అయినా ఆలోచించిన అట్లీస్ట్ కన్సిడరేషన్స్ ప్రాస్పెక్టివ్స్ ఉంది, కానీ ఇంకంతకు మంచి బీజేపీలో ఎవరు లేరు. ఇంకొన్నదానిలో చెప్పాలంటే కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళిద్దరూ ఈసారి ఎమ్మెల్యేలు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కానీ లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ. అక్కడ అంత స్ట్రాంగెస్ట్ కోమటిరెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏంటంటే ముఖ్యంగా పీసీసీ రేస్లోనూ మినిస్టర్ రేస్లోనూ కోమటిరెడ్డి గారు ఎక్కువ గాబరపడుతున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ నియోజకవర్గంలో ఎంపీని నిలబెట్టి వీళ్ళ రిప్రజెంటేటివ్గా గెలిచేసుకునే అంత సామర్థ్యం అయితే లేదు. సో ఓవరాల్గా మీకు క్యాండిడేచర్ అన్నది జస్టిఫై చేస్తుంది తెలంగాణలో. ఇవాళ అంత తగడం పగడం క్యాండిడేట్లు ఎవరు అన్నది పెద్ద ప్రశ్న కింద మిగులుతుంది. బీఆర్ఎస్కి కూడా అంత నలేరు మీద నడక కాదు, వాళ్ళ నియోజకవర్గాల వారీగా గత ఎంపీలు ఈ ఎంపీలు ఎవరెవరు ఏం పని చేశారో ప్రజలు క్షుణ్ణంగా గమనించున్నారు. ఈసారి ఈ వేషాలు వేస్తే ప్రజలు తీవ్రమైన గండి కొడతారు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం బీఆర్ఎస్ కూడా రేస్లో ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఉన్న దాంట్లో స్ట్రాంగెస్ట్ ఓటు బ్యాంక్ ఉన్నది కంపేరేటివ్ బీజేపీ అండ్ వాళ్ళు. వీళ్ళు ఎలక్షన్ ఓడిపోయినంత మాత్రాన పార్లమెంట్ ఎన్నికలు కదా అనేది అంత అండర్మైన్ చేయడానికి లేదండి. పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా లాస్ట్ టైం ఏం సాధించకూడదు. 10 ఏళ్ళు 6-16 అందరూ 8-9 కీలు కన్ఫర్మ్ అయ్యారు. 4 ఏళ్ళు 3 ఏళ్ళు గెలిచారు. ఆ 4 ఏంటి వినోద్ కడుపు మంటతోను ఆ పసుపు బోర్డు మీద కవిత మీద ఉన్న వ్యతిరేకతకి అరవింద్ని గెలిపించారు. వాళ్ళు ఈయన వల్ల బాండ్లు రాసి ఇచ్చినా అవ్వలేదు కదా. ఒకవేళ కాంగ్రెస్కి వాళ్ళు అనుకుంటున్నట్టు 10+ రాకపోతే ఎలా ఉంటుంది? షిండే గవర్నమెంట్ని యాంటిసిపేట్ చేసి ఎలా ఉంటుంది మీ అంచనా, మీ ఊహ? అంటే ఇక్కడ 39 ఉన్నాయి కాబట్టి చనిపోయిన అమ్మాయితో కలిపితే 38 ఏళ్ళకు ఉన్నాయి. బీజేపీకి 8 ఉన్నాయి. చీలిక కాంగ్రెస్లో చాలా డేంజర్. అంటే అంత ఈజీగా చెప్పలేము, ఎందుకంటే కాంగ్రెస్ చరిత్రను చూస్తే మీరు ముఖ్యమంత్రులు మార్చుకొని బ్యాలెన్స్ చేసుకున్నారు, కానీ ఎప్పుడు గవర్నమెంట్లు అప్పచెప్పేసిన ఉదంతం. అదే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి బీజేపీ తీస్తున్న స్ట్రాటజీస్ లాజికల్
ప్రాసెస్ ఆఫ్ దాని గవర్నమెంటల్ ప్రతిష్టల్లో కాంగ్రెస్ 10కి 10 అడుగులు వెనకట్లే ఉంటుంది. ఎవరు ఎక్కడి నుంచి ఎలాంటి కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారో కాంగ్రెస్ ప్రాథమిక అవగాహన కూడా ఉండట్లేదు. అంటే కాంగ్రెస్లో బీజేపీ కోవర్ట్లు ఉండొచ్చు, ఆబ్వియస్గా ఉంటారు. అంత ఈజీగా నేను తీసి పడేసి కాంగ్రెస్ ఇక్కడ చాలా స్ట్రెంథన్గా ఉందని చెప్పడం మాత్రం అంత ఈజీ కాదు. చాలా అన్సర్టనిటీ ఉంది. రైట్. కేఎస్ ప్రసాద్ గారు, చివరిగా ఇప్పుడు కవిత గారి అరెస్ట్కి సంబంధించి కొంత చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈడీ సమన్లు ఇచ్చింది, ఎనీ టైం కవిత గారు అరెస్ట్ అవ్వచ్చు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. మీకు అలా కనిపిస్తుందా? అరెస్ట్ అన్నది ఒక జస్ట్ ఒక హైపోథికల్గా నడిపిస్తున్న ఒక డ్రామా సార్. ఎందుకు? ఇంత వర్స్ట్ కేసు సినారియోలో ఆవిడ అరెస్ట్ అయినా ఆవిడ ఇమీడియట్గా అప్రూవర్ కింద మారిపోతుంది. ఆవిడ అప్రూవర్గా మారిపోయినంటే కేజ్రీవాల్కి డబ్బా మూసిస్తారు. దీనికోసమే జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా. ఇది ఊరు మంగళం మీద పడిందని ఇటు తిప్ప కేజ్రీవాల్కి దుకాణం పోయడానికి కాసేపు ఆవిడ ఉంటుంది బయట, వెళ్దు రాదు ఇది 2 రోజుల్లో వీడియో కాన్ఫరెన్స్లో అన్ని అడౌట్ చేస్తారు. 4వ రోజు ఖచ్చితంగా అప్రూవర్ కింద మారుతుంది. ద ప్రాసెస్ అండ్ క్రానికల్ ఆర్డర్లో మీరు అన్ని గమనించుకోగలిగితే ఇక్కడ ఎక్సెప్ట్ కవిత మేడం అందరూ అప్రూవర్ కింద మారిపోయారు. వాళ్ళంతా ఉపద్రవం కేజ్రీవాల్ చుట్టూ తిరుగుతుంది రాజకీయం. ఇవి జస్ట్ ఒక జుజుబి అంతే. అంటే కవిత గారిని అడ్డు పెట్టుకుని కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారు. అప్రూవర్ అవుతుంది వెరీ నెక్స్ట్ మూమెంట్ ఎలక్షన్స్ ముందే అదంతా. ఇదంతా ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా ముందు. దానివల్ల తెలంగాణ రాజకీయాల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? తెలంగాణ వాళ్ళ కాడ రాజకీయం దాని మీద ఏం ప్రభావం కాదు సార్. మీకు ఒకటి గమనించండి, ఎందుకంటే అసెంబ్లీ ముందు బీజేపీకి గ్రాఫ్ అంత పెరిగిందంటే రాజకీయం మొత్తం కవిత గారు చుట్టూనే తిరిగింది కదా. ఇప్పుడు కవిత గారు అప్రూవర్గా మారి కేజ్రీవాల్ అక్కడ అరెస్ట్ అవుతే తెలంగాణ ఎన్నికల ముందరే జరుగుతుంది అంటున్నారు కాబట్టి ఇక్కడ రాజకీయాలు ఏ విధంగా ఉండొచ్చు? ఇక్కడ సింపతి పాలిటిక్స్కి కేసీఆర్ని బీట్ చేయడం ఎవరి వల్ల కాదు, చాలా కష్టం. అది దానికన్నా మీకు ఇది ఒక అన్న బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందా లేకపోతే బీఆర్ఎస్కి అడ్వాంటేజ్? కవిత అరెస్ట్ అయితే ఇక్కడ బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అండి. అక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ ఎలా అంటే కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడు కాబట్టి. కేజ్రీవాల్, అన్నా హజారే, కిరణ్ బేడి 3 బీజేపీ ప్రోడక్ట్లు అండి. అన్నా హజారే వాడిని తీసుకొచ్చి కూర్చోపెట్టి లోక్పాల్ బిల్ అని నానా రౌడీ చేశారు, మీకు గ్యాప్ కొందలేదు. వీళ్ళు ముగ్గురు సురక్షితంగానే ఉంటారు. పార్టీ పుట్టిందే అప్పుడు కదా. అప్పుడు అక్కడ ఏంటంటే బీజేపీ అమ్ముల పొదుల నుంచి వచ్చింది ఎప్పుడైతే ఏకుమేకయ్యాడు. ఉదాహరణకి పంజాబ్ ఎలక్షన్స్లో ఆల్ ఆఫ్ అ సడన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ కేజ్రీవాల్ గెలుస్తాడని లాస్ట్ మూమెంట్ దాకా వాడు అనుకోలేదు. అది ఎప్పుడైతే జరిగిందో సెకండ్ వీళ్ళ ఫామ్లో అతను అడాప్ట్ చేసుకుని వెళ్తాడు. గుజరాత్లో ఇప్పుడు సెకండ్ సీట్లో ఉన్నాడు కాంగ్రెస్ కనుమరుగు చేసి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఇన్విటబుల్ సిచ్యువేషన్స్ కోరి తెచ్చుకోదు బీజేపీ, మొదల్లోనే కత్తిరేస్తుంది. దానికి కేజ్రీవాల్ వెనకాల పడ్డారు. ఇప్పుడు అయితే మమతా బెనర్జీ, కేజ్రీవాల్ మీరు ఎప్పుడు చూడండి ఒక డిఫెన్స్ గేమ్ ఆడుతూనే ఉంటారు బయట నుంచి. కాంగ్రెస్ పరంగా చూసుకుంటే లేదో అఫెన్స్ చేస్తున్నారు అనుకుని వాళ్ళ ఎత్తుకోబోయేసరికల్లా ముళ్ళపందిని ఎత్తుకున్నట్టే టక్కుమంది ఎంచుకోవాల్సి వస్తుంది గుచ్చుకుని. అది మమతా బెనర్జీతో జరుగుతుంది. ఇక్కడ కేజ్రీవాల్తో కూడా అదే యాంటిసిపేషన్లో ఉన్న దగ్గర ఏమవుతుందంటే ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత కథ వేరేగా ఉంటుంది. దానికి కేజ్రీవాల్ అలవాటు పడ్డాడు. అది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేము. ఇది గమనిస్తే చాలు.